ఇల్లు షాపింగ్ మాల్ పెట్టిన కానీ లారీలు వచ్చి తెగిపోతున్నాయండి. ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టారు, అప్పటి నుంచి పెద్ద పళ్ళు వస్తున్నాయి, ఇరిగిపోతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మాకు మున్సిపాలిటీ కూడా కబురు పెట్టాము, చెప్పమన్నారు, అక్కడికి చెప్పాము. ఇంకెవరు చెప్పుకోవాలి? తెల్లరేసి పని చేసుకుని బతకడానికి ఇల్లు లేదు మాకు. కరెంట్ తీగలు తెగిపోతున్నాయి. వాళ్ళు పాత మార్చేసి కొత్త ఏమంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఎట్లా బతకాలి చెప్పండి? ఎన్ని రోజులని ఇల్లు కట్ అయిపోతున్నాయి కదా, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇలా బాగా చేయమంటే కొత్త వేరే వేయించుకోమంటున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. మేం చేయాలి? మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. అప్పటికి మేము అధికారులకు చెప్పామండి. మేమేంటంటే ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళేమో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి అని అంటున్నారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. మరి మాకైతే ఇదేంటంటే ఈ ట్రీ బ్రాంచెస్ అన్నీ బాగా కిందకు వచ్చేసి ఈ సర్వీస్ వైర్స్ మీద పడి ఇవి ఏంటంటే హెవీ లోడ్ ట్రక్స్ వెళ్తాయి 10 తర్వాత ఆఫ్టర్ 10. అవి హెవీ లోడ్ కొంచెం ఇవన్నీ కిందకు ఉండటం వల్ల అవి బాగా లాగేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ వైర్స్ అన్నీ తెగి అంటే మూవింగ్ వెహికల్స్ మీద మొన్న ఏమైందంటే మొన్న ఒక కారు వెళ్తుంటే ఆ కార్ టైర్కి చుట్టుకోవడం జరిగింది. అది దీని గురించి అధికారులు కొద్దిగా పట్టించుకోవాలని చెప్పి మా విన్నపం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చాలా ప్రమాదంగా ఉందండి. ఇబ్బంది వల్ల ఏదన్నా మనుషులు వాళ్ళ మీద పడినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏదంటే చెప్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు. మా మీద దయ ఉంచి ఇవన్నీ శుభ్రంగా పని చేయాలని కోరుకుంటున్నాను.